నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పలు కాలనీలలో గల గణేష్ మండపాల వద్ద గణేష్ మండలి నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. బాల గణేష్ మండలి వద్ద, శ్రీ కుర్మ భక్త గణేష్ మండలి వద్ద, కాణిపాక గణేష్ మండలి వద్ద, రాకాసిపేట్లోని వినాయక ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, శ్రీ సంకటహరమోచన గణేష్ మండలి వద్ద మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి రోజున ఎలాగైతే దీపారాధన చేస్తారో ఆ విధంగా ఈ గణేష్ నవరాత్రుల్లో శివలింగాకృతిని ఏర్పాటు చేసి దీపారాధన చేయడం జరిగింది. శనివారం మహాలక్ష్మి గణపతి హోమం నిర్వహించారు. ఆదివారం ప్రసాదన ఉంటుందని తెలిపారు. అదేవిధంగా వివిధ మండపాల వద్ద చేసే కార్యక్రమాలను GS6 మీడియాతో వారి మాటలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సంకటహర మోచన గణేష్ మండలి సభ్యులు మహేష్, మాధవరావు, సత్యసాయి, సాయి తేజ, మేఘనాథ్, రాకేష్, అనుదీప్, వెంకట కళ్యాణ్, కార్తిక్, నాగసాయి, కుర్మా భక్తి గణేష్ మండలి నిర్వాహకులు సతీష్, వినోద్, శక్తి కుమార్, శివ భాస్కర్, బన్నీ, సాయి, కిరణ్, నాగరాజ్, రాజు తదితరులు పాల్గొన్నారు. లడ్డూ యొక్క లక్కీ డ్రా 10 రూపాయలు మాత్రమే. అందరూ రాసి जिला శ్రీ LBS నగర్ అండి. ఇక్కడ బాల గణేష్ వినాయకుడిని పిల్లలందరూ కలిసి చిన్న పిల్లలందరూ కలిసి పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా పిల్లలు పెద్దవాళ్ళం అందరం కలిసి వార్డు నుంచి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతిరోజు ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. అలాగే తీర్థ ప్రసాదాలు కూడా ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఆ కార్యక్రమం భాగంలో అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. హలో మంది వెళ్ళి లోపలికి పోవాలండి. ఏమైంది? నమస్తే అస్తు ధన్మనే బాహుభ్య ముతతే నమః. దీపం వెలిగించాలి. ఒక కొబ్బరికాయ కొట్ట అప్పల నేర్యాపల పుష్పాక్ష పుష్పణి బృహస్పతి ప్రసూధ పువ్వులు 2 పువ్వులు పెట్టి ద్వారా ఇలా ఇచ్చేయండి. పైకి వెళ్ళేటప్పుడు లైట్లు వేసేస్తాను, పంపిస్తాను. భక్తులందరికీ నమస్కారము. శ్రీ సంకటహరమోచన గణేష్ మండలి నందు ఈరోజు దీపాలంకరణ చేసాము. శివుడి యొక్క ప్రతిరూపంలో దీపాలు ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి వెలిగించడం జరిగింది. గత 9 సంవత్సరాలుగా ఇదే విధంగా జరుగుతున్నది. ఆదివారం రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.